నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఇంట్లో ఉన్న బియ్యంతో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పాలకూరతో ప్రిపేర్ చేసుకునే పాలకూర పులావ్. దీనిని బయట నుంచి ఎక్స్ట్రా వస్తువులు ఏమీ కొనుక్కు రాకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ పాలకూర పులావ్కి పాలకూరని పెద్ద కట్ట అయితే 1, మీడియం సైజ్ కట్టలైతే 2, చిన్న కట్టలైతే 3 నుంచి 4 తీసుకోండి. పాలకూరను శుభ్రం చేసుకున్న తరువాత చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న దానిలో 1 స్పూను చక్కెర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇంతకుముందు 1 గ్లాస్ నీళ్లు పోసాను. చూడండి, ఆకుకూర మొత్తం మునగలేదు. అందుకని ఒకసారి కలుపుకొని మనకు నీళ్లు అనేది ఆకుకూర మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని 5 నిమిషాల పాటు దీనిని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలకు ఎంత కుక్ అయితే అంత కుక్ చేసుకోండి, సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఇలా కుక్ అయిన దానిని ఎక్స్ట్రా కుక్ అవ్వకుండా ఆకు మొత్తం తీసి చల్ల వాటర్లోకి వేసుకోవాలి. అప్పుడు కుక్ అవ్వడం అనేది ఆగిపోతుంది. ఇలా ఆకు మొత్తాన్ని చల్ల వాటర్లోకి వేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ని పక్కన ఉంచుకుందాము. దీనిని తర్వాత యూస్ చేసుకుందాము. చల్ల నీళ్ళల్లో ఆకు కూల్ అయిపోయిన తర్వాత దీనిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనము ఫస్ట్ పంచదార 1 స్పూన్ వేసాం కదండి. అలా వేయడం వల్ల ఆకు కలర్ అనేది గ్రీన్ కలర్లోనే ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వదు. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత 1/2 కప్పు నీళ్లు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ ఇలా ఉంటుంది. దీనిని మూత పెట్టి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు అడుగు మందమున్న ఒక గిన్నె పెట్టుకొని 2 గరిటెల నూనెను యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను 10 నుంచి 15 జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ జీడిపప్పులు నేను గార్నిష్ కోసము యూస్ చేసుకుంటున్నాను. మీరు పులావ్లో వేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని సపరేట్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నూనె నెయ్యిలో 4 నుంచి 5 లవంగాలు వేసుకోవాలి. అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కలు కూడా 4 నుంచి 5 వేసుకోండి. ఒక బిర్యానీ ఆకును కూడా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాము. ఈ జీలకర్ర నూనె బాగా కాగిన తర్వాత వేస్తే చిటపట అంటుంది. అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలను ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. మీకు కారం ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. దీనిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయిన తరువాత 1 పెద్ద టొమాటోని ఇత్తులు తీసేసి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోని కూడా యాడ్ చేసుకుందాము. దీనిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత 1 అరకప్పు బఠానీలను యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలకూర రెసిపీస్లో బఠానీలు చాలా బాగుంటాయి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీని బదులు అల్లంని వెల్లుల్లిని సన్నగా తరిగి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి.
నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకున్నాను. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఈ మసాలా మొత్తము మనం వేసుకున్న ముక్కలకు బాగా పట్టేటట్లు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలో మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఈ యాడ్ చేసుకున్న పాలకూరను కూడా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బియ్యము నేను గిద్ద గ్లాసు, ఈ గ్లాసుతో 2 గ్లాసులు తీసుకున్నాను. నీళ్లు ఈ పెద్ద గ్లాసు అరిషాడు గ్లాసుతో పోసుకుంటున్నాను. నేను చెప్పాను కదండి, పాలకూర ఉడికించుకున్న నీళ్లను పారబోయొద్దని. ఇప్పుడు వాటిని ఎసరుగా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, నేను 2 గ్లాసుల బియ్యానికి పెద్ద గ్లాసుతో 2.5 గ్లాసుల నీళ్లను యాడ్ చేసుకుంటున్నాను. మనం పాలకూరని చల్ల వాటర్లో వేసుకున్నాం కదా, ఆ నీళ్లను కూడా నేను యూస్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు 2 గ్లాసులు పోసాను కదండి, ఇదిగోండి 1/2 గ్లాసు, మొత్తంగా 2.5 గ్లాసులు అయితే ఎసరు పోసుకున్నాను. వీటి మొత్తాన్ని ఒకసారి కలిపి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే సరే ఉంది, లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి నీళ్లు మరిగే వరకు మరిగించుకోవాలి. ఇవి 2 గ్లాసులు మనం ఇంట్లో తినే నార్మల్ బియ్యము. వీటిని ఒక అరగంట సేపు నానబెట్టి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు మనం పెట్టుకున్న ఎసరు చెక్ చేసుకుందాము. చూడండి, మరుగుతుంది కదా. ఇలా మరుగుతున్న దానిలో మనము కడిగి ఉంచుకున్న బియ్యంని యాడ్ చేసుకుందాము. బియ్యం మొత్తం వేసుకున్న తరువాత ఒకసారి గరిటెతో మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, ఎసరంతా దగ్గర పడింది కదా. ఇప్పుడు మళ్ళొకసారి మిక్స్ చేసుకుంటే మనకు ఈవెన్గా కుక్ అవుతుంది. చూడండి, రైసు సగం వరకు ఉడికినాయి, ఇంకా సగం ఉడకాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 2-3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి చేంజ్ చేసుకోండి. సిమ్లోకి చేంజ్ చేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మగ్గిందో లేదో చెక్ చేసుకుందాము. ఇలా మాయిశ్చర్ లేకుండా ఉంటే మగ్గినట్లు, కొద్దిగా మాయిశ్చర్ ఉంది, అందుకని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకుందాము. మళ్ళీ ఒక 2-3 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, అస్సలు మాయిశ్చర్ అనేది లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. మనకు పులావ్ అనేది చక్కగా స్టీమ్ అవుతుంది. 15 నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్, జీడిపప్పులతోటి గార్నిష్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.